గాస్పెల్ టీవీ ప్రేక్షకులకు ప్రభువైన యేసుక్రీస్తు నామమున స్వాగతం. ఈరోజు మన మధ్యన ప్రముఖ ఆర్థోపెడిక్ మరియు చీఫ్ రోబోటిక్ జాయింట్ రీప్లేస్మెంట్ సర్జన్ డాక్టర్ ఏబి సుహాస్ మాసిలమణి గారు ఉన్నారు. ఎంబీబీఎస్, ఎంఎస్, డిఎన్బి చేసిన తర్వాత వీరు ఐకాన్ స్కూల్ ఆఫ్ మెడిసిన్, మౌంట్ సినాయ్, న్యూయార్క్లో అడల్ట్ హిప్ అండ్ నీ రికన్స్ట్రక్షన్ ఫెలోషిప్ చేశారు. ప్రస్తుతం వీరు రెనోవా సెంచరీ హాస్పిటల్, బంజారా హిల్స్లో కన్సల్టెంట్ ఆర్థోపెడిక్స్ అండ్ చీఫ్ రోబోటిక్ జాయింట్ రీప్లేస్మెంట్ సర్జన్గా పనిచేస్తున్నారు. వెల్కమ్ డాక్టర్ గారు. థ్యాంక్ యూ. డాక్టర్ గారు, మీ గురించి ఒక చిన్న పరిచయం మా ప్రేక్షకులకు ఇవ్వండి ప్లీజ్. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ ఇంట్రడ్యూసింగ్ మీ. గాస్పెల్ టీవీ ప్రేక్షకులకు నా శుభాకాంక్షలు. అదేవిధంగా ఇది క్రిస్మస్ సీజన్ కాబట్టి స్పెషల్ గ్రీటింగ్స్. హోప్ ఆల్ ఆఫ్ యూ హ్యావ్ అ గ్రేట్ మంత్ అహెడ్ ఆఫ్ యూ. నా గురించి చెప్పాలంటే నా పేరు డాక్టర్ ఏబి సుహాస్ మాసిలమణి. మా వైఫ్ వచ్చి డాక్టర్ మణిమాధురి. షీఈ్ అ గైనకాలజిస్ట్. నాకు ఇద్దరు పిల్లలు. పెద్ద అబ్బాయి కాలేజీలో ఉన్నాడు, రెండో అబ్బాయి ఇప్పుడు 6th క్లాస్. నా గురించి చెప్పాలంటే దానికన్నా మా కుటుంబం గురించి చెప్పడం ఐ థింక్ చాలామంది ప్రేక్షకులకి వాళ్ళు దాన్ని రిలేట్ చేసుకుంటారు. మా తాతయ్య వచ్చేసి డాక్టర్ ఏబి మాసిలమణి. తెలుగు రాష్ట్రాల్లో ఉన్న ప్రతి క్రైస్తవులకు ఆయన గురించి తెలియపోకుండా ఉండదు. ఆయన గురించి కానీ, ఆయన చేసిన సేవ, ఆయన రాసిన పాటలు ఎంతోమంది గుర్తు చేసుకుంటారు. ఇప్పుడు కూడా నేను ఎంతో మంది పేషెంట్స్ని చూసినప్పుడు కానీ, సర్జరీస్ చేసినప్పుడు తాతయ్య గురించి వాళ్ళ చిన్న చిన్న ఎక్స్పీరియన్సెస్, మెమరీస్ షేర్ చేసుకోవడం ఐ ఫైండ్ ఇట్ వెరీ సాటిస్ఫైయింగ్. అదేవిధంగా మా నాన్నగారు డాక్టర్ ఏబి జోసెఫ్ కిషోర్. ఆయన ఇప్పుడు కూడా పరిచయలోనే ఉన్నారు. గత 45 years నుంచి ఆయన 2 చర్చెస్ నడపడము, అదేవిధంగా ఎన్నో క్రిస్టియన్ ఛానల్స్లో ఆయన దేవుని వాక్యం చెప్పడము ఐ థింక్ మాకు ఒక విధంగా బ్లెస్సింగ్. చిన్నప్పటి నుంచి మా అమ్మ డాక్టరు, మా నాన్న పాస్టర్ అయ్యేసరికి ఎందుకో డాక్టర్ వైపే నాకు ఎఫినిటీ ఎక్కువగా ఉండింది. సో మా మమ్మీని చూసి నేను మా అక్క ఇద్దరం డాక్టర్లు అయ్యాము. మా అక్క అబ్రాడ్లో యుఎస్లో ఉంటుంది, కానీ నేను అక్కడ ట్రైనింగ్ అయినా తిరిగి ఇండియాకి రావడం, ఇక్కడ మన తెలుగు ప్రజల్లో మధ్యలో పని చేయాలి అనే ఉద్దేశంతో నేను ఇండియాకి తిరిగి వచ్చాను. ఇండియాకి రావడం మాకు చాలా బ్లెస్సింగ్ డాక్టర్ గారు. సో మీరు ఈ జాయింట్ రీప్లేస్మెంట్స్ చాలా చేస్తుండిన్నారు. అది కాకుండా ఈ మధ్యకాలంలో మోకాలు నొప్పుల గురించి చాలా కంప్లైంట్స్ వస్తున్నాయి. సో ఈ ఆర్థరైటిస్ అనేది ఎందుకు వస్తుందంటారు? దానికి ట్రీట్మెంట్ ఏముంటుందా డాక్టర్ గారు? షూర్. ఇప్పుడు ఒక ఆర్థోపెడిక్ ఓపీడీలో ఒక డాక్టర్ రోజు ఒక 100 మంది పేషెంట్లు చూస్తే సగానికి సగం మోకాళ్ళ నొప్పులు కానీ, నడుము నొప్పి కానీ, ఈ రెండు చాలా కామన్. సో నార్మల్గా ఏమవుతుందంటే మన చిన్ననాటి వయసు నుంచి మనకి ప్రతి జాయింట్ లోపల కార్టిలేజ్ అని ఉంటుంది. కార్టిలేజ్ అంటే అది ఒకలాంటి మన తెలుగు భాషలో గుజ్జు అంటాం. అది చిన్నప్పుడు మాత్రం బాగా గట్టిగా థిక్గా ఉంటుంది. కానీ క్రమేణా మనం మన జాయింట్స్ని వాడుతూ మనం చేసే పనుల వల్ల మన ఏజ్ పెరిగే కొద్దీ దాని థిక్నెస్ స్లోగా తగ్గిపోతుంది. ఆ థిక్నెస్ తగ్గే కొలది మన బోన్స్ దగ్గరికి చేరుతాయి. సో చాలామంది ఎక్స్రేస్ చేసిన తర్వాత గ్యాప్ వచ్చింది నా మోకాళ్ళు అంటారు, కానీ యాక్చువల్లీ అది రివర్స్, ఉన్న గ్యాప్ తగ్గిపోవడం. సో ఏజ్తో మనకి ఆర్థరైటిస్ పెరిగే కొద్దీ ఆ గ్యాప్ తగ్గి ఒక స్టేజ్ ఏమొస్తుంది అంటే ఈ 2 మోకాళ్ళు పై భాగం కింద భాగం వచ్చి ఇలా రాసుకుంటాయి. ఆ స్టేజ్లో ఏమవుతుందంటే ఆ బోన్లో ఉన్న నర్వ్ ఎండింగ్స్ ఏవైతే ఉంటాయో మనం నడిచినప్పుడు అవి రాసుకొని దానివల్ల మనకి పెయిన్ స్టార్ట్ అవుతుంది. సో రెండో ప్రశ్న ఏమడుగుతారంటే ఈ ఆర్థరైటిస్ని డాక్టర్ గారు మనం ఆపగలుగుతామని. మన ఏజ్ పెరిగే కొద్దీ మనకి మన బాడీలో ఉన్న చేంజెస్ వల్ల ఈ ఆర్థరైటిస్ వస్తుంది. సో దాన్ని మనము ఆర్టిఫిషియల్గా కానీ దాన్ని స్టాప్ చేయలేము. కానీ మనం చేసే కొన్ని పద్ధతులు మార్చుకోవడము, మన హెల్దీ లైఫ్ స్టైల్, మన డయట్, వీటన్నిటితో మనం ఆ ఆర్థరైటిస్ని స్టార్ట్ అవ్వడం కానీ దాన్ని స్లో డౌన్ చేసుకోవచ్చు. బట్ ఈవెన్చువల్లీ అల్టిమేట్గా ఏమవుతుందంటే జాయింట్ అరిగిపోయి చాలామందికి ఆర్థరైటిస్ సివియర్గా అయిపోయినప్పుడు వాళ్ళు నడవడం కష్టపడతారు, నిలబడడానికి కష్టపడతారు, స్పెషల్గా కూర్చొని లెగడానికి కష్టపడతారు, మెట్లెక్కి దిగడానికి కష్టపడతారు. సో ఈ సమయాల్లో వాళ్ళు డాక్టర్ దగ్గరికి వెళ్ళి యూజువల్గా ఎక్స్రే చేస్తాం. ఆ ఎక్స్రేలో
ఎర్లీ ఆర్థరైటిస్ ఉంది అంటే మనం యూజువల్గా మెడిసిన్సే చెప్తాం. కొన్ని ఎక్సర్సైజెస్ చాలా ఇంపార్టెంట్. స్పెషలీ మన ఇండియన్ విమెన్లో ప్రాబ్లం ఏంటి అంటే చాలామంది బోన్ స్ట్రక్చరు వీక్ ఉంటుంది, దాని చుట్టూ ఉన్న మసిల్స్ కూడా బాగా వీక్ అయిపోతాయి. ఈ రెండిటి వల్ల వాళ్ళు నడుస్తున్నప్పుడు జాయింట్ ఇలా రాసుకొని అది బాగా ఆర్థరైటిస్ ఎక్కువ అయిపోయి వాళ్ళకి తర్వాత సర్జరీ చేసే అవసరం పడవచ్చు. మోస్ట్లీ మనము స్టేజ్ 3, స్టేజ్ 4 అంటే గ్యాప్ పూర్తిగా తగ్గిపోయింది, ఎక్స్రేలో ఏమీ కనపడడం లేదు గ్యాపు, ఇంకోవైపు ఒక 15-20 నిమిషాలు కూడా నిలబడలేకపోతున్నారు, నడవలేకపోతున్నారు అన్నప్పుడు మనం నీ రీప్లేస్మెంట్ సర్జరీ ఆఫర్ చేస్తాం. సో ఇప్పుడు ఈ నీ రీప్లేస్మెంట్ సర్జరీలో కన్వెన్షనల్కి ఇంకా ఈ రోబోటిక్కి డిఫరెన్స్ ఏంటి అండ్ మీరేం సజెస్ట్ చేస్తారు? ఇప్పుడు మీరు ఆర్థరైటిస్ గురించి అడిగారు కదా, సో నా చేతిలో ఇది ఒక నీ మోడల్. దీన్ని పై భాగం అంటాం ఫీమర్ అంటాం, ఇది కింద భాగం దీన్ని టిబియా అంటాం. ఇప్పుడు ఈ బ్లూగా మీకు ఏదైతే కనిపిస్తుందో దాన్ని మనం కార్టిలేజ్ అంటాం. కార్టిలేజ్ దాన్ని ఇంగ్లీష్లో, తెలుగులో మనం దాన్ని గుజ్జు అంటాం. చిన్న వయసు నుంచి మనకి ఈ కార్టిలేజ్ థిక్నెస్ బాగా ఎక్కువగా ఉంటుంది, కానీ మనం జాయింట్ని వాడి ఏమవుతుందంటే స్పెషల్గా మనం ఎక్కడైతే మనం బరువు వేస్తామో అటు సైడు ఇది అరగడం స్టార్ట్ అవుతుంది. ఒక స్టేజ్ వచ్చేసరికి మనకి ఎక్స్రేలో నార్మల్గా ఇంత గ్యాప్ ఉండాల్సింది అది గ్యాప్ ఇలా తగ్గిపోతూ ఉంటుంది. తగ్గిపోతూ ఉన్నప్పుడు మనకి పెయిన్ అన్నది స్టార్ట్ అవుతుంది. ఇనీషియల్ ఆర్థరైటిస్లో మెయిన్గా మనం చూసేది ఏంటంటే కూర్చొని లెగిసినప్పుడు ఒక 2-3 అడుగులు వేయడానికి కష్టపడతారు. దాని తర్వాత జాయింట్లో మిగతా ఉన్న ఫ్లూయిడ్ అంతా సెట్ అయ్యి దే ఆర్ ఏబుల్ టు వాక్. సో దీస్ ఆర్ ఆల్ ఎర్లీ సైన్స్ ఆఫ్ ఆర్థరైటిస్. మెట్లెక్కి దిగడానికి కష్టపడినాము ఇట్లాంటివి. బాగా ఆర్థరైటిస్ పెరిగిన తర్వాత ఏమవుతుందంటే కంప్లీట్గా ఈ గ్యాప్ కంప్లీట్గా పోయి ఈ నర్వ్ ఎండింగ్స్ టచ్ అయిపోతాయి. అప్పుడు వాళ్ళు నడిచినప్పుడు సివియర్గా పెయిన్ ఉంటుంది. వీళ్ళకి ఏ స్టేజ్ వస్తుందంటే రెస్ట్ పెయిన్ అంటే నడవనప్పుడు కూడా వెన్ దే ఆర్ లయింగ్ డౌన్, నిద్రపోతున్నప్పుడు ఆ టైంలో కూడా మోకాలు బాగా ఇలా లాగుతూ ఉంటుంది. సో యూజువల్గా మనము ఫస్ట్ 2 స్టేజెస్ అంటే స్టేజ్ 1, స్టేజ్ 2 ఆర్థరైటిస్లో మనం మెడిసిన్స్ చెప్తాము, ఎక్సర్సైజెస్ చెప్తాము. ఎక్సర్సైజెస్ ఎందుకు చెప్తాము అంటే మన మోకాళ్ళ చుట్టూ మసిల్స్ బాగా స్ట్రాంగ్గా ఉంటే జాయింట్ మీద ప్రెషర్ తగ్గుతుంది. దానివల్ల దే ఆర్ ఏబుల్ టు వాక్. ఒక 2 ఏళ్లలో అరిగేది ఒక 4 ఏళ్లలో అరుగుతుంది. సో ఎక్సర్సైజెస్ చాలా ఇంపార్టెంట్. మనకి టైం సరిపోదని చాలామంది చేయలేమని అంటారు, కానీ బాడీ కండిషన్లో ఉండాలి అంటే అది మూవ్ అవుతూ ఉండాలి. సో ఇంకో క్వశ్చన్ ఏం అడుగుతారంటే ఆర్థరైటిస్ ఉన్న వాళ్ళు నడవగలుగుతామా లేదా అని అడుగుతారు. దే కెన్ అబ్సల్యూట్లీ వాక్. ప్లెయిన్ సర్ఫేస్లో గ్రౌండ్ మీద ప్లెయిన్గా ఉన్నప్పుడు నడవచ్చు. పైకి కిందికి ఉన్న సర్ఫేస్ మీద దే షుడ్ నాట్ వాక్. మెట్లెక్కి దిగడం కొద్దిగా అవాయిడ్ చేయాలి ఆర్థరైటిస్ వచ్చిన తర్వాత. స్టేజ్ 3, స్టేజ్ 4లో ఎప్పుడైతే పూర్తిగా గ్యాప్ తగ్గిపోయింది అంటే అలాంటి పేషెంట్స్లో మనము నీ రీప్లేస్మెంట్ సర్జరీ సజెస్ట్ చేస్తాము. ఒక్కసారి సర్జరీ చేసిన తర్వాత వాళ్ళు ముందు ఎలా నడవగలిగారో అలాగా దే విల్ బీ ఏబుల్ టు వాక్ అగైన్. దట్స్ రియల్లీ గ్రేట్ టు నో. సో ఇప్పుడు ఈ కన్వెన్షనల్ సర్జరీకి రోబోటిక్ సర్జరీకి తేడా ఏముంటుంది డాక్టర్ గారు? నేను లాస్ట్ 15 సంవత్సరాల నుంచి ఈ ఫీల్డ్లో ఉన్నానమ్మా. 2020 దాకా కొన్ని వేల సర్జరీలు చేశాను. అప్పటిదాకా అన్ని కన్వెన్షనల్ సర్జరీ అంటే మనం జిగ్స్ మౌంట్ చేయడం, చేత్తోనే కట్ చేసిన తర్వాత బోను, ఎందుకంటే ఒక గ్యాప్ క్రియేట్ చేయాలి మనం ఇంప్లాంట్ కూర్చోబెట్టాలి అంటే. సో నీ రీప్లేస్మెంట్లో మామూలుగా ఏమవుతుంది అంటే ఇది ఒక నీ రీప్లేస్మెంట్ మోడల్. మీకు ఇంతకుముందు ఆర్థరైటిస్ ఎలా ఉంటుందో చూపించాను. సో మనం ఈ సర్జరీలో ఏం చేస్తామంటే ఆర్థరైటిస్ని సేవ్ చేసేసి పైన ఇలా ఒక ఇంప్లాంట్ కూర్చుంటుంది, కింద భాగంలో ఒక ఇంప్లాంట్. ఈ రెండు మళ్ళీ మనం రెడ్యూస్ చేసేసిన తర్వాత ఇప్పుడు ఇలా మూమెంట్ అవుతుంది. ఈ ఆపరేషన్ అన్నది మనం రోబోటిక్ ద్వారా కూడా చేయొచ్చు, కన్వెన్షనల్గా కూడా చేయొచ్చు. 2020లో మొట్టమొదటిసారిగా ఇండియాలో రోబోటిక్స్ తేయడము, ఆ ప్రోగ్రాంలో నేను ఇన్వాల్వ్ అవ్వడము, అక్కడ నుంచి రోబోటిక్ సర్జరీ స్టార్ట్ చేశాను. ఇప్పుడు కన్వెన్షనల్ సర్జరీకి రోబోటిక్ సర్జరీకి కొన్ని తేడాలు ఉన్నాయి. అవి పేషెంట్స్ అర్థం చేసుకోవడం చాలా ఇంపార్టెంట్. ఫస్ట్ డిఫరెన్స్ ఏంటంటే కన్వెన్షనల్ సర్జరీలో మనం ఒక్క ఎక్స్రేనే చేస్తాం. ఎక్స్రేలో గ్యాప్ తగ్గిందని మనకు తెలుస్తుంది, కానీ ఇంకే ఇన్ఫర్మేషన్ మనకు రాదు. రోబోటిక్ సర్జరీలో మనం ఒక సిటీ స్కాన్ చేస్తాం. సిటీ స్కాన్ చేసిన తర్వాత మనం ఇలాంటి ఒక 3D మోడల్ క్రియేట్ అవుతుంది, ఏది ఆ పేషెంట్ది. సో మీకు మీ మోకాళ్ళ సైజ్ ఏంటి, ఆ షేప్ ఏంటి, ఏ సైజ్ మీకు కరెక్ట్గా ఫిట్ అవుతుంది,
మీకు ఆర్థరైటిస్ ఎక్కడే ఉంది, ఏ ఏరియాలో ఎక్స్ట్రా బోన్ ఉంది, ఏ ఏరియాలో బోన్ లాస్ ఉంది, ఈ ప్లానింగ్ అంతా మనము రోబోటిక్ సాఫ్ట్వేర్ ద్వారా చేయగలుగుతాం. కన్వెన్షనల్ సర్జరీలో మనకు ఆ ఆప్షన్ ఉండదు. రెండో మెయిన్ డిఫరెన్స్ ఏంటంటే మనము జాయింట్ బోన్స్ కట్ చేసిన తర్వాత గ్యాప్స్ క్రియేట్ చేయాలి. మనం కన్వెన్షనల్ సర్జరీలో ఏమవుతుందంటే మనం కండరాల్ని రిలీజ్ చేస్తేనే ఆ గ్యాప్ కరెక్ట్గా సెట్ అవుతుంది. రోబోటిక్ సర్జరీలో మనం సాఫ్ట్వేర్లో ఇంప్లాంట్ ఇదేదైతే వేస్తామో దాని పొజిషన్ మార్చుకోగలుగుతాం కాబట్టి కండరాల్ని మనం టచ్ చేసే అవసరం లేదు. దీంతో ఏమవుతుందంటే పేషెంట్కి సర్జరీ తర్వాత ఆ నొప్పి అన్నది తక్కువగా ఉంటుంది. మూడవది అండ్ మెయిన్ డిఫరెన్స్ ఏంటంటే కటింగ్. కన్వెన్షనల్ సర్జరీలో సర్జన్ సా బ్లేడ్తో కట్ చేస్తాడు. రోబోటిక్ సర్జరీలో ఏమవుతుందంటే ఆ బ్లేడ్ మనం రోబోట్కి అటాచ్ చేసేస్తాం. అటాచ్ చేసి ఎన్ని డిగ్రీలో కట్ చేయాలి, ఎంత థిక్నెస్లో కట్ చేయాలన్నది మనం రోబోటిక్ ఫీడ్ చేస్తే ఎగ్జాక్ట్గా మనం అదే థిక్నెస్ అదే యాంగిల్లో రోబోట్ కట్ చేయగలుగుతుంది. సో ఇట్ ఈస్ అ వెరీ ప్రిసైజ్ వే ఆఫ్ ఆపరేటింగ్ యాజ్ కంపేర్ టు కన్వెన్షనల్ సర్జరీ. దీనివల్ల ఏమవుతుందంటే పేషెంట్స్కి స్వెల్లింగ్ కానీ పెయిన్ కానీ తక్కువగా ఉంటుంది. ఆపరేషన్ తర్వాత మోకాళ్ళు మడత పెట్టడంలో వాళ్ళకి కంఫర్టబుల్గా ఉంటుంది. సో సర్జరీ తర్వాత మెయిన్గా ఫస్ట్ 3-4 డేస్లో ఫస్ట్ మంత్లో నేను చూసిన డిఫరెన్స్ ఏంటంటే రికవరీ అన్నది ఈజ్ మచ్ ఈజియర్ ఆఫ్టర్ రోబోటిక్ సర్జరీ. రెండోది ద పెయిన్ లెవెల్ థ్రెషోల్డ్ ఈజ్ ఆల్సో డెఫినెట్లీ లెస్. నా దగ్గర ఏ పేషెంట్ వచ్చినా ఐ ఆఫర్ బోత్ సర్జరీస్. బట్ ఫర్ సమ్ రీజన్ రోబోటిక్స్లోనే నేను ఫేమస్ అవ్వడం, నా దగ్గర చాలామంది రోబోటిక్స్ కోసమే రావడం, 90% ప్రస్తుతానికి నేను రోబోట్ ద్వారానే సర్జరీ చేస్తున్నాను. కన్వెన్షనల్ చేయాలంటే కూడా చేయొచ్చు. అది ఇట్ ఈస్ నాట్ అన్ ఇన్ఫీరియర్ సర్జరీ. అది కూడా పేషెంట్స్ రికవర్ అవుతారు. వాళ్ళు కూడా ఓవర్ ఎ పీరియడ్ ఆఫ్ టైమ్ దే డూ వెల్. బట్ లేటెస్ట్ టెక్నాలజీ మనకి అవైలబుల్ ఉంది. మీకు అది కావాలి అంటే రికవరీ ఇంకా కొద్దిగా స్మూత్గా ఉండాలంటే మనం రోబోట్ ద్వారా సర్జరీ చేసుకోవచ్చు. సో డాక్టర్ గారు, పేషెంట్స్ సర్జరీ చేసుకోవడానికి భయపడుతున్నారు. ఇవాళ రేపు ఇంజెక్షన్స్ గురించి కూడా చాలా వింటున్నాము. సో మీ అభిప్రాయం ఏంటి వాటి గురించి? చాలా ఇంపార్టెంట్ క్వశ్చన్ అమ్మా. దీంట్లో 2 భాగాలు ఉన్నాయి. మీరు ఫస్ట్ అన్నారు ఆపరేషన్ గురించి చాలామంది భయపడుతున్నారని. దట్ ఈజ్ అ ఫ్యాక్ట్. అది ఎందుకు ఫ్యాక్ట్ అంటే మనము సర్జరీ చేసిన తర్వాత చాలామందికి కొన్ని అపోహలు ఉంటాయి. ఫస్ట్ది ఏంటంటే వాళ్ళకి మనం మంచాన పడిపోతాము, మేము లెగిసి నడవలేము, ఇంట్లో ఉన్న వాళ్ళందరికీ ఒక పెద్ద భారంగా ఉంటాము, బాత్రూమ్ దాకా కూడా వెళ్ళలేము, ఇప్పుడు ఏదో కుంటూ నేను నడుస్తున్నాను కదా, నన్ను ఇలాగే ఉండనివ్వండి అని చాలామంది పేషెంట్స్ నాకు చెప్తారు. ఈ ఇంప్రెషన్ పేషెంట్స్కి ఎందుకు వచ్చింది అంటే వాళ్ళ చుట్టూ చూసే రిజల్ట్స్ వల్ల ఈ ఇంప్రెషన్ క్రియేట్ అవుతుంది. మీరు ఒక మంచి సర్జన్ దగ్గర, మంచి ఎక్స్పీరియన్స్ ఉన్న సర్జన్ దగ్గర కానీ ఒక మంచి ఇంప్లాంట్ వాళ్ళు వాడి మంచి టెక్నాలజీ వాడితే మీకు ఇలాంటి రిజల్ట్స్ ఎక్కడా రావు. నేను ఇన్ని సంవత్సరాల నుంచి చేస్తున్నాను. ఈరోజు ఆపరేషన్ చేస్తే నెక్స్ట్ డే నుంచి అందరినీ నడిపిస్తాం. హాస్పిటల్లో 2 రోజులే ఉంటారు. ఈ 2 రోజులు మనం ఒకవైపు పెయిన్ వాళ్ళది కంట్రోల్ చేయడం, ఇంకోవైపు వాళ్ళు వాకర్ ఎలా వాడాలి, ఎక్సర్సైజెస్ ఎలా చేయాలి, బాత్రూమ్కి ఎలా వెళ్ళాలి, ఎలా రావాలి. సో చెప్పేది ఏంటంటే ఫస్ట్ మీకు సర్జరీ అవసరమా కాదా, నంబర్ 1. ఒకవేళ మీకు సర్జరీ అవసరం అంటే ఎవరి దగ్గర చేయించుకోవాలి, ఆ సర్జన్ కానీ ఆ డాక్టర్ దగ్గర ఆ రిజల్ట్స్ ఎలా ఉన్నాయి, మీరు ఎంత ఇన్ఫర్మేషన్ గ్యాదర్ చేసుకొని మీరు ట్రీట్మెంట్ చేయించుకుంటే మీకు అంత మంచిది. ఒకవైపు ఇలా రిజల్ట్స్ సరిగా రావడం లేదు, చాలామంది కష్టపడుతున్నారు అని చూడడం, ఈ భయం వల్ల ఈ ఇంజెక్షన్స్ అన్న కాన్సెప్ట్ స్టార్ట్ అయింది. సో ఇంజెక్షన్స్ 2 విధాలుగా ఉంటాయి. ఒకటేమో మామూలు స్టిరాయిడ్ ఇంజెక్షన్ అంటాం, అవి మేమందరం కూడా ఇస్తాం. రెండోది బాగా పాపులరైజ్ అయింది, ఒకటేమో పిఆర్పి, ఇంకోటేమో స్టెమ్ సెల్. 2 వేరు. పిఆర్పి అంటే మన ఓన్ బ్లడ్ తీసుకొని దాన్ని ఫిల్టర్ చేసి దాంట్లో ఉన్న ప్లేట్లెట్స్ కానీ ప్లాస్మా కానీ తీసి మళ్ళీ బాడీలో ఇంజెక్ట్ చేయడం. స్టెమ్ సెల్ అంటే స్పెసిఫిక్గా కొన్ని ఏరియాస్లో మన ఓన్ బోన్ మ్యారో తీసుకొని దాన్ని కల్చర్ చేసి మళ్ళీ తిరిగి బాడీలో ఇంజెక్ట్ చేయడం. ఈ 2
టెక్నాలజీలు గత నాకు తెలిసి ఒక 15-20 సంవత్సరాల నుంచి ఆల్ ఓవర్ ద వరల్డ్ ఉన్నాయి. కానీ ఏ స్పెసిఫిక్ ఒక ట్రీట్మెంట్కి దానికి అంత సక్సెస్ రాలేదు. బట్ పేషెంట్ మైండ్లో ఏముంటుందంటే నేను సర్జరీ అవాయిడ్ చేసేసుకుంటాను కదా, నాకు ఒక ఇంజెక్షన్తో నాకు ట్రీట్మెంట్ అయిపోతే నేను ఆపరేషన్ ఎందుకు చేసుకోవాలనుకుంటారు. సో నేను మీకు ఇన్ని మోడల్ మళ్ళీ చూపిస్తాను. ఫర్ ఎగ్జాంపుల్, ఈ హోల్ ఏరియా కార్టిలేజ్ డిస్ట్రాయ్ అయిపోయింది. మనం సపోజ్ ఇక్కడ ఇంజెక్షన్ ఇచ్చామనుకోండి, దాంట్లో ఒక 10 ml 20 ml ప్లేటెట్స్ ఉంటాయి. ఇంజెక్షన్ ఇచ్చినంత మాత్రం ఈ కార్టిలేజ్ మళ్ళీ రీఫార్మ్ అవుతుందని ఈరోజు దాకా ఎవరు ప్రూవ్ చేయలేదు, అండ్ ప్రూవ్ చేశారనడం తప్పు. సో పేషెంట్స్ ఈ భయం మనసులో పెట్టుకొని ఇంత రీసెర్చ్ అయింది ఇంతకాలం, ఒకవేళ ఈ ప్రొసీజర్ ఇంతే సింపుల్ అయితే అందరూ సర్జన్స్ ఇదే చేసేవాళ్ళు. ఈ ఛానల్ ద్వారా మీ ప్రేక్షకులందరికీ నేను చెప్పేది ఏంటంటే, ఆర్థరైటిస్ వచ్చిన తర్వాత దెర్ ఈజ్ ఓన్లీ వన్ పర్మనెంట్ సొల్యూషన్ విచ్ ఈజ్ నీ రీప్లేస్మెంట్ సర్జరీ. ఇప్పుడు ఇన్సూరెన్స్ ఉంది, ఈ పిఆర్పి ఇంజెక్షన్స్ ఏ ఇన్సూరెన్స్ కవర్ చేయదు. ఎందుకు చేయదు? అంత మాత్రానికి వస్తే రోబోటిక్ కూడా కవర్ చేయదు, ఎందుకంటే ఇంకా ఎస్టాబ్లిష్ అవ్వలేదు ఆ టెక్నాలజీ. బట్ నీ రీప్లేస్మెంట్ కవర్ చేస్తుంది, ఎందుకంటే దానికి 100% సక్సెస్ ఉంది కాబట్టి. సో మీరు ఇలాంటి అపోహలకి లొంగిపోకండి. మళ్ళీ అంతే ఛార్జెస్ తీసుకుంటున్నారు కొన్ని హాస్పిటల్స్ 2 lakhs 3 lakhs దాకా తీసుకుంటున్నాయి. ముందు అల్ట్రాసౌండ్ చేసి మీ కార్టిలేజ్ లేదని చెప్పి ఒక 4 ఇంజెక్షన్లు ఇచ్చి దాని తర్వాత మీ కార్టిలేజ్ వచ్చిందని చూపిస్తున్నారు. అది ఎక్స్రేలో చూపించగలగాలి. ఫర్ ఎగ్జాంపుల్, గ్యాప్ పూర్తిగా తగ్గిపోయింది, మీరు పిఆర్పి ఇచ్చి 6 నెలల తర్వాత ఎక్స్రే చేసి ఆ గ్యాప్ మళ్ళీ వచ్చిందని చూపించండి. ఒక్క పేషెంట్ చూపించండి నాకు, నేను సర్జరీ చేయడం ఆపేస్తాను. సో ఇలాంటి ట్రీట్మెంట్స్ అవాయిడ్ చేయండి. నేను ఇంజెక్షన్స్ ఒకే సిచ్యువేషన్లో చెప్తాను ఎప్పుడు అంటే, ఒకవేళ వాళ్ళు సర్జరీ చేసుకోవడానికి వాళ్ళు క్లియర్ అవ్వకపోతే, ఫర్ ఎగ్జాంపుల్ దే హ్యావ్ అ వెరీ బిగ్ హార్ట్ ఇష్యూ, ఆర్ వాళ్ళకి సర్జరీ చేయడం వాళ్ళ లైఫ్కే రిస్క్, ఇలాంటి సిచ్యువేషన్స్లో మనం ఐదర్ స్టిరాయిడ్ ఆర్ పిఆర్పి ఏదో ట్రై చేయొచ్చు. ఇఫ్ ఇట్ వర్క్స్, ఇట్ కెన్ వర్క్ ఫర్ సమ్ టైమ్, బట్ ఏదైనా టెంపరీ. పర్మనెంట్గా మీకు ఒకవేళ ఈ పెయిన్ నుంచి రిలీఫ్ కావాలి అంటే ప్రస్తుత టైంలో ఇట్ ఈస్ ఓన్లీ రీప్లేస్మెంట్ సర్జరీ. మీరు రోబోటిక్ సర్జరీ రోబోట్ గురించి చెప్పారు కదా డాక్టర్ గారు, సో మీరు ఏ రోబోట్ని వాడతారు? ఇప్పుడు రోబోటిక్ సర్జరీ 2020లో ఇండియాకి రావడం జరిగింది. దాని ముందు అట్లీస్ట్ ఎర్లీ 2000s నుంచి యూఎస్లో అక్కడ వేరే ఇతర దేశాల్లో కూడా రోబోట్ వాడడం జరిగింది. ప్రస్తుతానికి ఈ సక్సెస్ని చూసి చాలా కంపెనీస్ ఎన్నో రోబోటిక్ సిస్టమ్స్ని మార్కెట్లో రిలీజ్ చేశాయి. సో అగైన్ సర్జన్స్కి కానీ పేషెంట్స్కి కానీ ఇదే కన్ఫ్యూజన్. ఒకవేళ రోబోటిక్ సర్జరీ చేయించుకోవాలి అని డిసైడ్ అయితే ఏ సర్జన్ దగ్గరికి వెళ్ళాలి, ఎలాంటి రోబోట్ వాడాలి అన్నది కూడా ఒక ఇంపార్టెంట్ క్వశ్చన్. కానీ పేషెంట్స్కి అంత అవగాహన ఉండదు, అందుకే నేను ఎక్స్ప్లెయిన్ చేస్తాను. నేను వాడే సిస్టము గత 20 years నుంచి మార్కెట్లో ఉంది. సో ఇట్ ఈస్ వన్ ఆఫ్ ద మోస్ట్ అడ్వాన్స్డ్ రోబోటిక్ సిస్టమ్స్. ఆ రోబోట్ పేరు మేకో, కంపెనీ పేరు స్ట్రైకర్. గత 16 years నుంచి దీనికి ఒక ట్రాక్ రికార్డ్ ఉంది. సో మీరు ఒకవేళ రోబోటిక్ సర్జరీ చేయించుకోవాలి అని మీరు నిర్ణయించుకున్న తర్వాత మీ డాక్టర్ని ఈ క్వశ్చన్లు అడగడం చాలా ఇంపార్టెంట్. ఏం క్వశ్చన్స్ అంటే, ఫస్ట్ డాక్టర్ గారు ఈ టెక్నాలజీ ఎంతకాలం నుంచి ఉంది మార్కెట్లో, అదే మీకు సగం డౌట్స్ క్లియర్ చేసేస్తుంది. ఎందుకంటే ఇప్పుడు ఈ 2-3 years నుంచి వచ్చిన సిస్టమ్స్ అన్నీ చాలా న్యూ సిస్టమ్స్, వాటిని అంతగా టెస్ట్ చేయలేదు, అంతగా వాడి చూసుకోలేదు. సో అట్లీస్ట్ ఒక 8 to 10 years ఆ సిస్టమ్ మార్కెట్లో ఉంది, దానివల్ల పేషెంట్స్కి ఎలాంటి కాంప్లికేషన్స్ రావడం లేదన్నది మనం తెలుసుకోవడం చాలా ఇంపార్టెంట్. సో రెండో ప్రశ్న, మీరు మీ సర్జన్ని కానీ డాక్టర్ని ఏదైతే అడగాలో ఆ రోబోటిక్ టెక్నాలజీ వాడి వాళ్ళకి ఎంత ఎక్స్పీరియన్స్ వచ్చింది అన్నది కూడా ఇంపార్టెంట్. ఎందుకంటే చాలామంది నెలకి 1-2 కేసులు చేస్తారు. సో ఆ సందర్భంలో వాళ్ళకి ఉండాల్సినంత ఎక్స్పీరియన్స్ వాళ్ళకు ఉండదు. వాళ్ళు ఎలాంటి ట్రైనింగ్ పొందారు, ఫర్ ఎగ్జాంపుల్ ఈ పర్టికులర్ సిస్టమ్ కోసం నేను ఆస్ట్రేలియాలో ట్రైనింగ్ పొందాను, దాని తర్వాత అమెరికాలో ట్రైనింగ్ పొందాను,
రిపీటెడ్గా ఆ ట్రైనింగ్ని అప్డేట్ చేసుకోవడం కూడా ఇంపార్టెంట్. ఈ లాస్ట్ అక్టోబర్లో ఐ వాజ్ ఇన్ ది యూఎస్ అగైన్. దాంట్లో వచ్చిన కొత్త టెక్నాలజీస్ కానీ అవన్నీ మళ్ళీ నేర్చుకోవడం, అవి వచ్చి ఇక్కడ వాటిని అప్లై చేయడము అన్నది జరుగుతుంది. సో ఏ సిస్టమ్ వాడుతున్నారు, దానికి ఎంత ఎక్స్పీరియన్స్ ఉంది, ఎంత వర్సిటిలిటీ ఉంది ఆ రోబోట్లో, సర్జన్కి దాని మీద ఎంత ఎక్స్పీరియన్స్ ఉన్నది అన్నది చాలా ఇంపార్టెంట్. ఈ పర్టిక్యులర్ సిస్టమ్ నేనైతే వాడతానో అది వెరీ కాంప్రిహెన్సివ్. అన్ని టైప్స్ ఆఫ్ రీప్లేస్మెంట్ సర్జరీ యూ కెన్ డూ. మీరు టోటల్ నీ రీప్లేస్మెంట్ చేయొచ్చు, పార్షియల్ నీ రీప్లేస్మెంట్ చేయొచ్చు, టోటల్ హిప్ రీప్లేస్మెంట్ చేయొచ్చు. ఇప్పుడు ఇంకా అడ్వాన్స్డ్గా మనము కంపార్ట్మెంటల్ ఆర్థ్రోప్లాస్టీ అంటున్నాం. అంటే మొత్తం మోకాళ్ళు మార్చకుండా ఒకే ఏరియాలో ఆర్థరైటిస్ వస్తే ఆ ఏరియానే మార్చడం. ఈ టెక్నాలజీ అంతా ఈ పర్టికులర్ సిస్టంలో అవైలబుల్ ఉంది. సో ఖరీదైనా ఎక్స్పెన్సివ్ అయినా మేము ఇదే సిస్టమ్ని ఎన్నుకున్నాం. దీనికి హాఫ్ రేట్కి కానీ 1/3 రేట్కి కూడా సిస్టమ్స్ ఆర్ అవైలబుల్. బట్ అది ఒక సర్జన్ డిసైడ్ చేసుకోవాలి వాళ్ళు ఎలాంటి టెక్నాలజీ వాడుతున్నారో. పేషెంట్స్ కూడా ఒక క్వశ్చన్స్ అడిగితే అప్పుడు మీకు ఆ ఇన్ఫర్మేషన్ దొరుకుతుంది. దాన్ని బట్టి మీరు ఆ రోబోట్ మీద మీరు సర్జరీ చేయించుకోవాలా లేదా అని మీరు డిసైడ్ చేసుకోవచ్చు. సో ఇప్పుడు ఈ రోబోటిక్ సర్జరీ తర్వాత రికవరీ ప్రక్రియ ఎలా ఉంటుంది డాక్టర్ గారు? మనం ముందు కూడా మాట్లాడుకున్నాము. ఈ రికవరీ అన్నది ఇది మెయిన్ రీజన్ పేషెంట్స్ చాలా భయపడేది. సో సర్జరీ తర్వాత యూజువల్గా ఫస్ట్ డే మనం ఐసీయూలో ఉంచుతాం పేషెంట్స్ని. ఐసీయూలో ఉన్న తర్వాత కూడా చాలామంది మన ఎనస్థీజియా అంటాం కదా, అది మత్తు దిగిన తర్వాత చాలామంది నడవాలని అనుకుంటారు వెంటనే. అలాంటి పేషెంట్స్ని విదిన్ 24 hours కూడా మేము నడిపిస్తాము. ఒకవేళ వాళ్ళు రెస్ట్ తీసుకోవాలి, ఇంత పెద్ద ఆపరేషన్ అయింది అని ఒకవేళ వాళ్ళు అనుకుంటే ఏ ప్రాబ్లం లేదు. నెక్స్ట్ డే నుంచి అందరినీ మనము నడిపించడం స్టార్ట్ చేస్తాం. రోబోటిక్స్ స్పెసిఫిక్గా వచ్చిన తర్వాత నేను నా పేషెంట్స్కి ఫిజియోథెరపీ చెప్పడం తగ్గించేశాను. కన్వెన్షనల్ సర్జరీలో ముందు ఎలా ఉండేదంటే రోజు ఒక ఇంటికి ఒక ఫిజియోథెరపిస్ట్ వెళ్ళడము, వాళ్ళు మీతో 1 గంట స్పెండ్ చేయడము. కొంతమంది కరెక్ట్గా చేస్తారు, కొంతమంది మరీ ఒత్తిడి పెట్టేసి బాగా మోకాల నుంచి చేయడము, స్ట్రైట్ చేయడం, దీనివల్ల స్వెల్లింగ్ రావడం, ఇవన్నీ జరుగుతాయి. రోబోటిక్ సర్జరీ వచ్చిన తర్వాత నేను నా పేషెంట్స్కి చాలామంది హైదరాబాద్ నుంచి రారు, బయట నుంచి వస్తారు. వాళ్ళందరికీ కొన్ని వీడియోస్ చేసి పెట్టాం మేము. మీరు ఈ 4-5 ఎక్సర్సైజులు మీరు ఇంట్లో చేసుకోండి, మీకు అసలు ఫిజియోథెరపీ అవసరం లేదని అందరికీ చెప్తున్నాను. సో దీంతో వాళ్ళు ఇక్కడున్న 2-3 days వాళ్ళు నడిచి వాళ్ళ కాన్ఫిడెన్స్ వస్తుంది కాబట్టి వాళ్ళ ఇంటికి వెళ్ళి ఈ 2-3 ఎక్సర్సైజులు వాళ్ళు చేసుకోవడం, మేము వాళ్ళని వీడియో కాల్లో వాళ్ళతో మాట్లాడి వాళ్ళ ప్రోగ్రెస్ మానిటర్ చేయడము. సో ఒక విధంగా ఫిజియోథెరపీ అన్నది రోబోటిక్స్ వచ్చిన తర్వాత బాగా తగ్గిపోయింది. రెండోది ఏంటంటే 1 monthకి ఎప్పుడైతే వచ్చి నన్ను కలుస్తారో వాళ్ళ ఫేస్లో యూ కెన్ సీ దట్ కాన్ఫిడెన్స్. వాళ్ళ సంతోషం యూ కెన్ సీ ఆల్మోస్ట్ 90% మంది వాకర్ లేకుండా, స్టెక్ లేకుండా వాళ్ళే నడిచి రావడం, ఇవన్నీ వీ కెన్ సీ. బట్ దెర్ ఆర్ సమ్ థింగ్స్ ఈవెన్ విత్ రోబోట్ వీ కెనాట్ ఇంప్రూవ్. ఫర్ ఎగ్జాంపుల్ స్లీప్. ఆపరేషన్ తర్వాత ఒక 6 వారాల దాకా స్లీప్ బాగా డిస్టర్బ్ అయి ఉంటుంది, విచ్ ఈజ్ బికాస్ ఆఫ్ నర్వ్ యాక్టివిటీ. సో మనం ఏదైతే సర్జరీ చేసినప్పుడు చిన్న చిన్న నర్వ్స్ కట్ అవుతాయి, బ్యాక్లో ఉన్న నర్వ్స్ ఇవన్నీ ఓవర్ యాక్టివ్గా ఉంటాయి. బట్ ఇవన్నీ చాలా టెంపరీ. ఒక 3 monthsలో 2-3 monthsలో అవన్నీ తగ్గిపోతాయి. దాని తర్వాత మీరు చాలామంది ఏం తినొచ్చు అని అడుగుతారు, చాలామంది ఎంతసేపు నిలబడగలుగుతాం, ఎంతసేపు నడవగలుగుతాం. సో ఈ రెస్ట్రిక్షన్స్ ఏవీ లేవు. మీరు కావాల్సినంతసేపు నిలబడచ్చు, కావాల్సినంతసేపు నడవచ్చు,
మీరు ఏ పథ్యం చేసే అవసరం లేదు, అన్ని టైప్స్ ఆఫ్ డయట్ మీరు తీసుకోవచ్చు. ఎందుకంటే మంచి డయట్ తీసుకొని బాగా వాటర్ తాగితేనే మనకి జాయింట్ హీలింగ్ కానీ ఆ వూండ్ హీలింగ్ కానీ మనకి సరిగ్గా జరుగుతుంది. సో ఇప్పుడు ఈ ఖరీదైన ట్రీట్మెంట్ అందరూ అఫోర్డ్ చేయలేరు కదా డాక్టర్ గారు. సో దానికి ఏమన్నా మీరు సలహా కానీ సజెషన్స్ ఆప్షన్స్ ఏమైనా ఉన్నాయా? సో ఫస్ట్ ఏంటి అంటే చాలామంది ఇప్పుడు ఫ్యామిలీలో ఒకళ్ళు చేయించుకున్నారనుకోండి, దాని తర్వాత వాళ్ళ సిస్టర్స్ కానీ వాళ్ళ రిలేటివ్స్ కానీ వస్తారు, మాకు ఆపరేషన్ అవసరమా లేదా అని. సో స్టేజ్ 1 స్టేజ్ 2 ఉన్నప్పుడు సర్జరీ చేసే అవసరమే లేదు. అది మీరు ఫస్ట్ అర్థం చేసుకోవాలి. ఈ టైంలో నేను ముందు చెప్పినట్టు ఆ ఎక్సర్సైజెస్ చేయడము ఇవన్నీ చాలా ఇంపార్టెంట్. ఒకసారి స్టేజ్ 2 దాటేసి మీకు సర్జరీ చేసే స్టేజ్ వచ్చింది అంటే మనం ప్రస్తుతం ఐదర్ మనం ఇన్సూరెన్స్లో చేస్తాం ఆపరేషన్, లేకపోతే వాళ్ళు క్యాష్ డబ్బులు కట్టుకోవాలి. ఒకవేళ మీ పిల్లలకి ఇన్సూరెన్స్ ఉందనుకోండి, ఆ కార్పొరేట్ ఇన్సూరెన్సెస్లో మీ పేర్లు యాడ్ చేసుకోవడం చాలా ఇంపార్టెంట్. చాలామంది 1-2 ఇయర్స్ చేసేసి దాని తర్వాత వదిలేస్తారు. అలా చేయకండి. సో యాజ్ చిల్డ్రన్ యూ షుడ్ కంటిన్యూ యువర్ పేరెంట్స్ ఇన్ యువర్ పాలసీస్. థర్డ్ థింగ్, నేను ఇది చాలా ఆలోచించి మేము ఏం డిసైడ్ చేసామంటే, మా ఓన్ చర్చ్ అత్తాపూర్లో ఉంది, దానికి ఒక హాస్పిటల్ కూడా అటాచ్ అయి ఉంది. హాస్పిటల్ పేరు ఎమరీ హాస్పిటల్. మా అమ్మ నాన్న దాన్ని ఈ ఉద్దేశంతోనే స్టార్ట్ చేశారు. ఇలాంటి పెద్ద సిటీలో మనము ఒక స్టాండర్డ్ కేర్ బట్ అట్ అ వెరీ రీజనబుల్ కాస్ట్ మనం ఇవ్వాలన్న ఉద్దేశంతో స్టార్ట్ చేశాం. సో అక్కడ కూడా నేను ఆపరేషన్స్ చేస్తాను. ఇన్సిడెంటలీ అక్కడ కూడా రోబోటిక్స్ ఉంది. నేను రెనోవా జాయిన్ అయ్యే ముందు సన్షైన్ వదిలేసిన తర్వాత నేను అక్కడే ఉన్నాను. అప్పుడు మనం చర్చ్ ద్వారానే రోబోటిక్స్ అక్కడ కూడా ఎక్వైర్ చేశాము. సో ఇన్సూరెన్స్ ఉంది, ఎవ్రీథింగ్ ఓకే అంటే నేను సెంచరీ హాస్పిటల్లో చేస్తాను సర్జరీస్. ఒకవేళ వాళ్ళు అంత ఎఫర్ట్ చేయలేరు, కొద్దిగా తక్కువకి చేయాలంటే కూడా మనకు ఆ ఆప్షన్ ఉంది. సో ఇఫ్ ఇట్ ఈస్ అ వెరీ జెన్యున్ కేస్ వేర్ దే ఆర్ నాట్ ఏబుల్ టు ఎఫర్డ్ సర్జరీ, మనం ఆ ప్రైస్ తగ్గించి మనం ఎమరీ హాస్పిటల్లో వీఆర్ ఏబుల్ టు డూ దోస్ సర్జరీస్. సో చాలామందికి ట్రామా, చాలామంది పాస్టర్స్ వైఫ్స్కి చేశాము, వాళ్ళ చర్చ్ మెంబర్స్ ఎంతోమంది వస్తారు. సో అలాగా ఆ పేరు కొద్దిగా స్ప్రెడ్ అవ్వడము, వాళ్ళందరూ అక్కడ మన చర్చ్ హాస్పిటల్లో మనం వాళ్ళకి ట్రీట్మెంట్ ఇచ్చి అలా కూడా దేవుని సేవ చేస్తున్నాం. సో డాక్టర్ గారు, థ్యాంక్ యూ సో మచ్, మాకు ఇన్ఫర్మేషన్ ఇచ్చారు. చాలా అసలుకి ప్రేక్షకులకి మంచి అవగాహన వచ్చింది. ఇప్పుడు కాకపోతే ఇప్పుడు మిమ్మల్ని అప్రోచ్ అవ్వాలంటే మిమ్మల్ని ఎలా కాంటాక్ట్ అవ్వాలి అని? సో థ్యాంక్ యూ ఫర్ హ్యావింగ్ మీ. మీకు మోకాళ్ళ గురించి కానీ ఆర్థోపెడిక్స్ ఇన్ జనరల్ మీకు ఏ క్వైరీ ఉన్నా, ఏ ప్రశ్న ఉన్నా, ట్రీట్మెంట్ గురించి ఏ సందేహాలు ఉన్నా, ఇప్పుడు మీకు స్క్రీన్ మీద ఉన్న ఈ 2 నంబర్స్ని మీరు సంప్రదించవచ్చు. యూజువలీ మార్నింగ్ 9 to 3 నేను రెనోవా సెంచరీ హాస్పిటల్, బంజారా హిల్స్ రోడ్ నెంబర్ 12లో మార్నింగ్ అక్కడ ప్రాక్టీస్ చేస్తాను. సర్జరీస్ కానీ పేషెంట్స్ కానీ ఓపీడీ అన్నీ అక్కడే. సాయంత్రాలు 6 to 8:30 ఎమరీ హాస్పిటల్ అత్తాపూర్. సో అక్కడ కూడా ఐ ప్రాక్టీస్. సో మీకు ఎలాంటి డౌట్స్ ఉన్నా, మీరు హైదరాబాద్ నుంచి ఉన్నా, హైదరాబాద్ బయట నుంచి ఉన్నా, ఈ నంబర్స్ని ఫస్ట్ సంప్రదించండి. మీ ప్రాబ్లం ఏదైనా ఉంటే ఫోన్లో నేను మాట్లాడగలుగుతాను. మీకు ఏదైనా డౌట్స్ ఉంటే వీ కెన్ క్లియర్. ఒకవేళ మీకు దానికన్నా ఎక్కువ ప్రాబ్లం ఉంది, మీరు వచ్చి కలవాలి అంటే ఈ 2 ప్లేసెస్లో నన్ను కలవచ్చు. మీ ప్రాబ్లం బట్టి దానికి కరెక్ట్ సొల్యూషన్ మేము దానికి మీకు ఇవ్వగలుగుతాము. థ్యాంక్ యూ సో మచ్ డాక్టర్ గారు. సో విన్నారు కదండి, ఇప్పుడు మనం మన దేవుని మీద ఆధారపడి భయపడకుండా సర్జరీ గురించి ఇంకొద్దిగా తెలుసుకొని డాక్టర్ గారు చెప్పినట్టు రోబోట్ డీటెయిల్స్ అన్నీ కనుక్కొని ధైర్యంగా ముందుకెళ్ళాలని మేము కూడా కోరుకుంటున్నాం. థ్యాంక్ యూ. థ్యాంక్స్.